హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నేను లిఖిత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా RC-17 దీనిపై సినీ వర్గాల్లో అంచనాలు రోజుకి పెరిగిపోతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలవడం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ఫ్రాంచైజీ సినిమాలు చరిత్ర సృష్టించడం నేపథ్యంలో ఈ కొత్త ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్న ఈ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదట కియారా అద్వానీ పేరు వినిపించిన తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన పేరు బలంగా వినిపిస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సిరీస్ తో రష్మిక పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ సంపాదించుకుంది. ఆ మూవీలో తన యాక్టింగ్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు RC-17 కోసం సుకుమార్ ఓ బలమైన కథను మలుపు తిప్పే మహిళా పాత్రను రాసుకున్నారని, ఆ రోల్ కు రష్మిక అయితేనే పూర్తి న్యాయం చేయగలదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆమెకున్న పాన్ ఇండియా ఇమేజ్ కూడా సినిమాకు అడిషనల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని మూవీ టీమ్ అంచనా వేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కేవలం గ్లామర్ కోసమే కాకుండా అత్యంత కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. చరణ్ మాస్ ఇమేజ్, సుకుమార్ టేకింగ్, రష్మిక నటన తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త చరిత్ర ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రంగస్థలంతో రికార్డులు సృష్టించిన ఈ కాంబో మరోసారి అంతకు మించిన విజయాన్ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే హీరోయిన్ ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు రష్మిక ప్రస్తుతం తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబలి అనే భారీ పీరియాడికల్ యాక్షన్ మూవీలో నటిస్తోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 19వ శతాబ్దంలో రాయలసీమలో కరువు సమయంలో బ్రిటిష్ పాలనపై పోరాడిన ఓ యోధుడి కథ ఆధారంగా తెరకెక్కుతోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ రష్మిక కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై కూడా భారీ అంచనాలున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.